100% ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు 100% ఫెయిల్యూరు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. వారంలో 5 రోజులు బూడిద నీళ్ళు వస్తే ఒక రోజు మంచినీళ్ళు వస్తున్నాయి. ఈ బూడిద నీళ్ళు తాగమని జనాలను వదిలేసాడు తప్పనిచ్చి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు ఎమ్మెల్యేకి. దాని మీద శ్రద్ధ కూడా లేదు. ఇతనుకున్న శ్రద్ధ అంతా బూడిద, ఇసుక, మందు ఇట్లా ఆటల మీద ఉంది తప్పనిచ్చి ప్రజల బాగోగుల మీద అసలు 100% లేదు. 100% ఫెయిల్యూర్ అయిపోయాడు. అది మేము చెప్పడం కాదు, టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. రేపో మాపు అతను తీసేసి ఇన్ఛార్జిని కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి స్వయాన టీడీపీ నాయకులే కొంతమంది చెప్తున్నారు. విమర్శించడమే మా పని అయితే. ఇప్పుడు 16 నెలలు అవుతుంది. ఈ పక్కనే జస్ట్ 1 కిలోమీటరే ఉంది వెళ్ళడం రోడ్డు. దానికి 3 సార్లు శంకుస్థాపన చేశారు. 16 నెలలు అయ్యి 3 సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక తట్ట మట్టే లేదు, ఒక కంకరే లేదు, తారే లేదు. అక్కడే తెలిసిపోతుంది అతని పనితనం ఏంటనేది. అతను ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను శంకుస్థాపన చేసి 3 సార్లు చేసి 16 నెలలైనా ఎంతవరకు మొదలు పెట్టలేదంటే అతను 100% ఫెయిల్యూర్ ఎమ్మెల్యే.